ఎస్పెషల్లీ టీనేజర్స్. వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. ట్రూ బ్యూటీ అనేది కాస్మెటిక్స్ తో మాత్రమే కాదు, క్లారిటీతో స్టార్ట్ అవ్వాలి. చాలా ఎఫెక్టివ్ గా ఉండే ఈ ఫేస్ ప్యాక్ కు జస్ట్ 5 మినిట్స్ చాలు మిక్స్ చేయడానికి. డల్ గా అలసిపోయినట్టుగా ఉండే స్కిన్ కు మంచి హైడ్రేషన్ ఇచ్చి సాఫ్ట్ గా చేసి మంచి గ్లోనిస్తుంది ఈ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ ఫార్ములేషన్ లో ఫస్ట్ మనం యూజ్ చేసే వండర్ఫుల్ బేస్ బనానా. ఈ బనానా పచ్చిది కాకుండా పండుదాన్ని తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దెన్ ఈ బనానాను నరిషింగ్ బేస్ గా యూజ్ చేస్తున్నాము. డల్ గా ఉన్న స్కిన్ కు మంచి బ్రైట్నెస్ ఇస్తుంది అండ్ స్కిన్ ను సాఫ్ట్ గా చేస్తుంది. ఇంత డల్ గా ఉన్న స్కిన్ కు అంత మంచి బ్రైట్నెస్ ఇస్తుంది, మంచి గ్లోని ఇస్తుంది అని అంటే దీని వెనకాల ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదా. అదేంటో చూద్దాం. బనానాలో పొటాషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి స్కిన్ కు హైడ్రేషన్ ఇస్తాయి అండ్ స్కిన్ ను సాఫ్ట్ గా చేస్తాయి. అండ్ అడిషనల్ గా దీంట్లో B6 అండ్ విటమిన్ సి కూడా ఉంటాయి. ఇవి స్కిన్ కు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది చూద్దాము. సో మనకి ఇష్టం వచ్చినట్టు ఎంతంటే అంత తీసుకుంటే ఏ ఫేస్ ప్యాక్ అయినా కానీ సరిగా పనిచేయదు. దాని క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎక్కువ వేయాలి, కొన్ని తక్కువ వేయాలి. ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్ లో పండిన అరటి పండును బాగా మెత్తగా చేసి 2 స్పూన్లు తీసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ లో కీ రోల్ ని ప్లే చేసేది ఇప్పుడు చెప్పుకోబోయేది అదే హనీ, తేనె. ఈ తేనె అనేది మంచి తేనెని యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో ఫార్ములేటర్స్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే దీనిని హ్యూమెక్టెంట్ అంటారు. హ్యూమెక్టెంట్ దీని పని ఏంటి అంటే మన స్కిన్ డల్ గా ఉంది అంటే దానిలో మాయిశ్చర్ లేదు అని. మన స్కిన్ లో మాయిశ్చర్ లేదు కాబట్టి ఆ మాయిశ్చర్ ని తీసుకొని వస్తుంది ఈ హనీ. అంటే స్కిన్ కి మాయిశ్చర్ ని ఇస్తుంది అండ్ దెన్ ఉన్న మాయిశ్చర్ ని బయటకు పోనీయకుండా లాక్ చేస్తుంది. సో మంచి రోల్ ని ప్లే చేస్తుంది కదా ఈ హ్యూమెక్టెంట్ అనేది, ఈ హనీ. సో దీనిని మనం ఈ ప్యాక్ లో కంపల్సరీ యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్. ఈ ప్యాక్ లో తేనెను తీసుకుంటున్నాము. ఇది కంపల్సరీగా యూజ్ చేయాలి కాబట్టి దీనిని 1 స్పూన్ తీసుకుంటున్నాము. 1 స్పూన్ అయితే సరిపోతుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది మెజరింగ్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఇంగ్రీడియంట్, ఇది స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ దెన్ అడిషనల్ గా బ్రైట్నెస్ ఇస్తుంది, డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది, జెంటిల్ గా ఎక్స్ఫోలియంట్ గా పనిచేస్తుంది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అదే రైస్ ఫ్లోర్, అంటే బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని యూజ్ చేస్తాము. సో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే మన ఇంట్లో కంపల్సరీగా ఉండేవే కదా. ఒకటి బనానా అండ్ దెన్ తేనె అండ్ దెన్ బియ్యం పిండి. ఈ ప్యాక్ లో లాస్ట్ గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్ బియ్యం పిండి. సో దీనినైతే 1/2 స్పూన్ తీసుకుంటున్నాము. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఈ మూడింటిని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ మిక్స్ ను అప్లై చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ ఫేస్ కొంచెం లిటిల్ డల్ గా ఉంది అండ్ టెక్స్చర్ లో కూడా కొంచెం ఆయిల్ మిస్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో అలా ఉండకుండా ఉండాలంటే ఈ బెస్ట్ ఫేస్ ప్యాక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఫస్ట్ ఫేస్ ని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ ఏ మాత్రం ఉండకుండా ఫేస్ ప్యాక్ వేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. థిన్ లేయర్ లో వేయలేం కాబట్టి కొంచెం బనానా అనేది థిక్గానే పడుతుంది. మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉండాల్సిన పని లేదు. ఒక 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. సో కళ్ళు కూడా రిఫ్రెష్మెంట్ గా ఉండాలని కాటన్ ప్యాడ్స్ పెట్టి. యాక్టివ్ గా పింపుల్స్ వచ్చే వాళ్ళు, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బనానా అండ్ హనీ స్కిన్ ఇరిటేట్ చేస్తుంది. యూజ్ చేయకపోవటమే మంచిది. అంతా డ్రై అయిపోయి ఫేస్ క్లీన్ చేశాక లుక్ అయితే ఇలా ఉంది. నేనైతే ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఈ షూట్ చేస్తున్నాను. స్కిన్ గ్లోగా షైనీగా ఉంది కదా. నాకైతే ఈ ఫేస్ ప్యాక్ రిజల్ట్ బాగా కనిపిస్తుంది. మీకు వీడియోలో బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా స్కిన్ కి కేర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ పర్ఫెక్ట్. మన ఇంట్లోనే డల్ స్కిన్ ను గ్లోయింగ్ స్కిన్ గా మార్చడానికి ఇది పర్ఫెక్ట్ ఫార్ములేషన్. ఇప్పుడు ఏ స్కిన్ వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనేది చూద్దాము. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ అనేది మంచిగా సూట్ అవుతుంది. ఎందుకంటే హైడ్రేషన్ ఇస్తుంది అండ్ దెన్ బ్రైట్నెస్ ఇస్తుంది. నార్మల్ స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఈ ప్యాక్ సూట్ అవుతుంది. ఒకసారి ఈ మిక్చర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫేస్ మీద ఎక్కడైనా కొంచెం అప్లై చేసి సూట్ అవుతుందా లేదా. కొంతమందికి బనానా సూట్ అవ్వదు, కొంతమందికి హనీ సూట్ అవ్వదు. మన స్కిన్ కి పడుతుందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత మనం ఫేస్ అంతా అప్లై చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కంపల్సరీ ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత అయినా మాయిశ్చరైజర్ ను కంపల్సరీ అప్లై చేయాలి. ఎందుకంటే మనం ఎక్స్ఫోలియంట్స్ ని యూజ్ చేస్తున్నాము అండ్ దెన్ ఫేస్ అంతా క్లీన్ చేసేస్తున్నాము అండ్ దెన్ ఆ గ్లో రావడానికి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము. అవన్నీ అప్లై చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మాయిశ్చరైజర్ ని అప్లై చేసి ఆ మాయిశ్చర్ ని అంతా లాక్ చేసి అలా ఉంచుతుంది. సో కంపల్సరీ ఫేస్ ప్యాక్ వేసుకున్నాము అంటే ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ట్రై చేయండి ఒక్కసారి, మంచిగా ఉంటుంది, బెటర్ గానే ఫీల్ అవుతారు. ప్యాచ్ టెస్ట్ మాత్రం మర్చిపోవకండి.
సో ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేశాక ఒక్కసారి అప్లై చేసుకొని చూడండి, పడుతుందా లేదా అనేది చూసుకొని వేసుకోండి. సో పడకుండా ఉండే సమస్య లేదు, దీంట్లో నార్మల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాం. కానీ కొంతమంది స్కిన్ చెప్పలేము కదా ఎలా ఉంటుంది అని అనేది. సో ఫస్ట్ అట్లా టెస్ట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది గ్లో అనేది. సో మంచి ఫేస్ ప్యాక్ అయితే ఈరోజు చూసాం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మంచి మంచి వీడియోస్ ని, మంచి మంచి బ్యూటీ క్లారిటీస్ ని మనం తెలుసుకుందాము. బాగుండాలి అంటే మన స్కిన్ బాగుంటేనే మనం చక్కగా కనిపిస్తాము. సో అంత మంచి స్కిన్ ని మనం తెచ్చుకోవాలి అంటే మనం కూడా కొంచెము ఎఫర్ట్ పెట్టాలి. సో అది పెట్టాలి అంటే ఒక క్లారిటీ అనేది రావాలి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.